సినిమా. మేకర్స్ మెల్లిగా రియలైజ్ అవుతున్నారా? నచ్చినట్టుగా టికెట్ రేట్స్ పెంచే విధానానికి ఇక ఎండ్ కార్డ్ వేయబోతున్నారా? ఇక ఆడియన్స్ జేబులకి చిల్లు పెట్టడం ఆగిపోయినట్టేనా? అఖండ 2 సినిమా నుండే దీనికి ముహూర్తం పడుతుందా? టికెట్స్ రేట్స్ అడ్డదిడ్డంగా పెంచేసి పైరసీ పాట పాడకపోతే ఏం చేస్తాం? ఇది ఆడియన్స్ నుండి గత కొంతకాలంగా వినిపిస్తోన్న మాట. ఇక ముఖ్యంగా రిలీజ్కి ముందు పడే ప్రీమియర్స్ రేట్లనైతే ఆకాశంలో పెట్టేశారు మేకర్స్. అలా కల్కి, దేవర, పుష్ప 2 లాంటి సినిమాలు అఫీషియల్గా 1000 నుంచి 1500 రూపాయల దాకా పలికాయి కూడా. అయితే గత కాలంగా మేకర్స్ థాట్ ప్రాసెస్ మారినట్టే కనిపిస్తోంది. రేట్స్ పెంచితే ఫ్యాన్స్ మాత్రమే వస్తారు. అదే రీజనబుల్ హైక్స్ ఉంటే జనరల్ ఆడియన్స్ ని కూడా థియేటర్స్ బాట పట్టించొచ్చని, దానివల్ల లాంగ్ రన్ లో మరింత సాలిడ్ కలెక్షన్స్ కొల్లగొట్టవచ్చు అన్న ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. అలా ఇప్పటికే 99 రూపీస్ టికెట్ ప్రైస్ తో రాజు వెడ్స్ రాంబాయ్ కోట్ల వర్షం కురిపిస్తోంది. సో అఖండ 2 ప్రీమియర్స్ కూడా 1000కి మించి హైక్ పెంచుకునే అవకాశం ఉన్నా మేకర్స్ 600 దగ్గరే ఆగిపోతున్నారట. ఇక ఇతర పాన్ ఇండియా సినిమాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ. అంటే ఒక్కో టికెట్ మీద 100 రూపాయలు కొల్లగొట్టడం కంటే ఎక్కువ టికెట్లు తెగేలా చూసుకోవడమే సేఫ్ అని ఇలా రియలైజ్ అవుతున్నారన్నమాట. ఇక బాలయ్య మాస్ ఇమేజ్ కలిసొస్తే సినిమా కన్సిస్టెన్సీ చూపి సాలిడ్ కలెక్షన్స్ కొల్లగొట్టడం పెద్ద కష్టమేం కాదు. కానీ సినిమా ఏ మాత్రం తేడా కొట్టినా మేకర్స్ బిగ్ నంబర్స్ చూడటం అనేది ఇక కలే. సో రేట్లను తగ్గించాలని డిసైడ్ అవుతున్న మేకర్స్ కంటెంట్ పై కాన్సంట్రేట్ చేసి ఆడియన్స్ అట్రాక్షన్ గ్రాప్ చేయాల్సిందే. ఇక వేల కోట్లు పెట్టామంటూ ఊదరగొట్టే మేకర్స్ బడ్జెట్ కంట్రోల్ చేస్తూ రేట్లని రీజనబుల్ చేస్తే పైరసీ భూతాన్ని ఈజీగానే తరిమేయొచ్చు. చూడాలి ఇలాగే మేకర్స్ అంతా ఒకే మాట మీదుంటారా, లేక మాకు డబ్బులే కావాలంటూ మళ్లీ రేట్లని పెంచేస్తారా? స్పీడ్ తగ్గించిన ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఇక జోరు పెంచేస్తానంటున్నాడు. వచ్చే ఏడు నాదే అంటూ తెగ హడావిడి చేసేస్తున్నాడు. అలా 1 కాదు 2 కాదు ఏకంగా 6 బడా ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టేస్తున్నాడు. మరి ఇందుకు 2026 పై గ్రాండ్ అటాక్ చేస్తానంటున్న ఆ బడా నిర్మాత ఎవరే ఉంటారు? శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. సిల్వర్ స్క్రీన్ పై ఈ పేరు పడిందంటే చాలు బొమ్మ సూపర్ హిట్ అని ఫిక్స్ అయిపోయేవాళ్లంతా. అది దిల్ రాజుకున్న క్రెడిబిలిటీ. కానీ ట్రెండ్ మారిందా, లేక పబ్లిక్ పల్స్ పట్టుకోలేకపోతున్నాడా తెలీదు. కానీ గత కొంతకాలంగా వరుస ఫ్లాప్లకి కేర్ ఆఫ్ అయ్యాడి స్టార్ ప్రొడ్యూసర్. ఇక అదే టైంలో మైత్రి, సితారా అంటూ బడా బ్యానర్ సాలిడ్ కంటెంట్ డెలివరీ చేయడంతో ప్రొడ్యూసర్ గా రాజుగారికున్న చరిష్మా అంతా చల్లబడ్డ పరిస్థితి. గత ఏడాది పొంగల్ బరిలో దిగిన గేమ్ చేంజర్ అయితే ఏకంగా దివాళా తీస్తాడా అన్న టాక్ కూడా వినపడింది. సంక్రాంతికొస్తున్నాంతో వెంకీ మామ వెనుకుండకపోతే అదే అయ్యేదేమో కాబోలు. అయితే అదంతా గతమంటూ వచ్చే ఏడు ఏకంగా 6 బడా ప్రాజెక్టులని లైనప్ చేయబోతున్నట్ట. అందులో ఇప్పటికే విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్ గా సెట్స్ పైకి పరుగులు పెడుతున్నాడు కూడా. అయితే డైలమాకి డెఫినేషన్ చెబుతోన్న ఎల్లమ్మని కూడా ఇక నుండి స్పీడ్ చేస్తాననడమే ఇక్కడ విశేషం. మరి డిసెంబర్లో అప్డేట్ ఇస్తానంటూ ఊరిస్తోన్న రాజుగారు హీరో హీరోయిన్లుగా ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. ఇక అక్షయ్ కుమార్ హీరోగా అనీస్ బాజ్మీ డైరెక్షన్ లో సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ దాదాపు ఫిక్స్ అయిపోయింది. మరోవైపు ముంబైలో కాపు కాసిన వంశీ పైడిపల్లి ఎట్టకేలకి దిల్ రాజు బ్యానర్ లోనే సల్మాన్ ఖాన్ ని లాక్ చేశాడని తెలుస్తోంది. ఇక వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ మరో మూవీ చేస్తాను అనంటూ దిల్ రాజుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాట. అంటే ఎలా లేదన్నా హాఫ్ డజన్ రిలీజులలో దిల్ రాజు గారు వచ్చే ఏడు పాగా వేసినట్టే కనిపిస్తున్నారు. అయితే ఇలా బడా సినిమాలనే శంకర్ కి అడ్డంగా చిక్కిపోయారు. ఇకనైనా పెద్ద సినిమాల్లో జోరు తగ్గిస్తే బాగుంటుంది అన్న టాక్ కూడా వినిపిస్తోంది. చూడాలి గతమెంతో ఘనం అన్నట్టుగా ఉన్న రాజుగారు మళ్లీ పూర్వ వైభవం ఎప్పుడు చూస్తారు? 100 కోట్లు కొల్లగొట్టాలా? అయితే కాంబినేషన్లని సెట్ చేసుకోవాల్సిందే. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాలా? అయితే స్టార్స్ డేట్స్ ని లాక్ చేసుకోవాల్సిందే. 100 కోట్లు కొల్లగొట్టాలంటే సినిమా వేసుకునే లెక్కలు ఇలా ఉంటాయి. కానీ నాకేమీ అవసరం లేదంటూ 100 కాదు 1000 కోట్ల వైపు పరిగెడుతోంది ఈ యానిమేటెడ్ సినిమా. ఇన్సైడ్ అవుట్ 2024లో వచ్చిన ఈ యానిమేటెడ్ మూవీ $1 బిలియన్ క్లబ్ లో చేరడంతో ముక్కున వేలేసుకున్నారు పాన్ వరల్డ్ మేకర్స్. ఒక యానిమేటెడ్ మూవీ ఈ రేంజ్ లో కాసులు కురిపిస్తుందా అని అవాక్కయ్యారు. కానీ అంతకు మించి అంటూ ఈ ఏడు మరో 2 యానిమేటెడ్ మూవీస్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేశాయి. అందులో ఒకటి చైనాకు చెందిన నేజార్ 2 అనే యానిమేషన్ మూవీ. జియోజీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా యానిమేషన్ సినిమాల హవా ఈ రేంజ్ లో ఉంటుందంటూ ఏకంగా $2 బిలియన్ పైగా
రాబట్టడం విశేషం. అంటే దాదాపుగా ఇవి అవతార్ 2 రేంజ్ వసూళ్లు. ఇక దీంతో పాటు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోన్న మరో సినిమా జుటోపియా 2. హాలీవుడ్ కి చెందిన ఈ సినిమా ఒక్క చైనాలోనే ఒక్క రోజులో ఏకంగా $104 మిలియన్ కి పైగా రాబట్టిందట. అంటే మన కరెన్సీలో ఏకంగా 930 కోట్లకు పైగా. అంతేకాకుండా చైనా మార్కెట్లో ఇది కేవలం ఒక్కరోజు వసూళ్లే కాకుండా అవెంజర్స్ ఎండ్ గేమ్ డే 1 రికార్డ్ గ్రాస్ ని క్రాస్ చేసి కొత్త రికార్డ్ సెట్ చేసినట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్నమాట. చూడాలి జెరెడ్ బుష్ అలాగే బైరన్ హోవర్డ్ దర్శకత్వంలో వచ్చిన ఈ యానిమేటెడ్ మూవీస్ లాంగ్ రన్ లో ఇంకెన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేస్తాయో. మైత్రి మూవీ మేకర్స్ ని మీడియం రేంజ్ హీరోలు ముంచేసేలాగానే కనిపిస్తున్నారు. బడా సినిమాలకి కేర్ ఆఫ్ అయిన ఈ స్టార్ ప్రొడ్యూసర్స్ కి వీళ్ల సినిమాలు అస్సలు కలిసి రావట్లేదు. మరి తాజాగా వచ్చిన ఆంధ్ర కింగ్ అడ్డంగా పోవడంతో మరోసారి ఇది ప్రూవ్ అయింది కూడా. మరి ఇకనైనా టైర్ 2 హీరోలకి టాటా చెప్తారా? కలిసి వచ్చిన బడా హీరోలతోనే జర్నీ చేస్తారా? కరెక్ట్గా కాంబో ప్లస్ కంటెంట్ వర్కౌట్ అయితే ఇవి చూసే కలెక్షన్స్ అంతా ఇంత కాదు. కానీ ఎటొచ్చి మీడియం రేంజ్ హీరోసే ఎటు కాకుండా మేకర్స్ ని నట్టేట ముంచేస్తున్నారు. చిన్న హీరోలకి ఎక్కువ, పెద్ద హీరోలకి తక్కువ అన్నట్టు ఉండే ఈ టైర్ 2 హీరోస్ డిమాండ్స్ ఏమో ఆకాశాన్ని తాకుతూ ఉంటే వసూళ్లు మాత్రం పాతాళానికి పడిపోవడం గమనార్హం. ఇప్పుడు ఇలా మీడియం రేంజ్ హీరోలతో ఇమేజ్ డ్యామేజ్ చేసుకుంటోంది మైత్రి. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం, పుష్ప, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, పుష్ప 2 అంటూ పెద్ద హీరోలతో సాలిడ్ కలెక్షన్స్ చూసిన మేకర్స్ సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంథోనీ, డియర్ కామ్రేడ్, ఖుషీ అంటే సుందరానికి, రాబిన్ హుడ్లతో భారీ డిజాస్టర్స్ నే చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడు వీటికి తోడు రీసెంట్ గా వచ్చిన ఆంధ్ర కింగ్ తాలూకా మైత్రి ఇమేజ్ ని బాగా డ్యామేజ్ చేసినట్టే కనిపిస్తోంది. అది కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కనీస వసూళ్లని రాబట్టలేదంటే ఆశ్చర్యమే. ఒక రకంగా వరుస ఫ్లాప్లు చూస్తోన్న ర్యాపోకి ఈ సినిమాతో హిట్ పక్కా అనుకున్నారు. కానీ కనీసం బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి కూడా కనిపించట్లేదంటే లోపమెక్కడో మేకర్సే చెప్పాలి. ఇకనైనా మీడియం రేంజ్ హీరోల సినిమాల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే పెద్ద సినిమాలు కూడా చేయలేరు అనంటూ స్వీట్ వార్నింగ్స్ ఇస్తున్నారు మూవీ లవర్స్. చూడాలి మరి టైర్ 2 హీరోలు వేసిన ఈ మరకల్ని ఫౌజీ, ఉస్తాద్ భగత్ సింగ్, డ్రాగన్, పెద్ది సినిమాలు ఎలా తుడిచేస్తాయో. డీల్ 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 ఒక్కో సినిమా ఒక్కో డీల్ సెట్ చేసుకుందన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఒకటి 100 కోట్లయితే మరొకటి 200, ఇంకొకటైతే ఏకంగా 600. మరి ఇంతకీ నెట్టింట చెక్కలు కొడుతున్న ఆ సాలిడ్ డీల్స్ ఏంటి? లెట్స్ వాచ్. వీటిలో చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్దీకి ఏకంగా 130 కోట్ల కాసులు కురిపించబోతుందట నెట్ఫ్లిక్స్. ఇంకా సెట్స్ మీదే ఉన్న ఈ సినిమాకి అంత పెద్ద మొత్తం కోట్ చేస్తుందంటే చరణ్ చరిష్మా ఈసారి పనిచేస్తుందన్న కాన్ఫిడెన్స్ గట్టిగానే ఉన్నట్టుంది. పైగా చికిరి 100 మిలియన్ల వ్యూస్ దాటి చితక్కొట్టేస్తుంది కూడా. ఇక జక్కన్న, మహేష్ కాంబోలో వస్తున్న వారణాసికి నెట్ఫ్లిక్స్ ఏకంగా 650 కోట్ల డిజిటల్ ఆఫర్ ఇచ్చిందని, అయితే మేకర్స్ దాన్ని రిజెక్ట్ చేశారని ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇక ఇంత భారీ డీల్ ని రిజెక్ట్ చేశాడంటే జక్కన్న ప్లాన్ అంతకు మించే ఉండొచ్చు. కల్కి 2898 ADకు 375 కోట్లు, KGF 2కు 320 కోట్లు, RRR కు 300 కోట్లొచ్చాయి. ఆ లెక్కన వారణాసికి వచ్చిన ఆఫర్ దాదాపు డబుల్. చూడాలి జక్కన్న ఎంతకి గురిపెట్టాడో. ఇక మొన్న సెట్స్ మీదకి వెళ్లిన స్పిరిట్ కోసం ఏకంగా 160 కోట్లు ఆఫర్ చేస్తుందట నెట్ఫ్లిక్స్. అయితే సినిమా హిట్ అయితే అంతకు మించి వస్తాయన్న కాన్ఫిడెన్స్ తో సందీప్ రిజెక్ట్ చేశాడని టాక్. అయితే రిలీజ్ కి రెడీ అవుతున్న ది రాజాసాబ్, సమ్మర్ కోసం సిద్ధమవుతున్న ఫౌజీలే ఇంకా ఓటీటీ డీల్స్ క్లోజ్ చేసుకోకపోవడం కాస్త విచిత్రం. చూడాలి మరి నెట్టింట షికార్ చేస్తున్న ఈ డీల్స్ పై మేకర్స్ ఎప్పుడు మనసు విప్పుతారో. ఇవి ఇవాల్టి బిగ్ సినిమా ముచ్చట్లు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కర్టసీ షాపర్ స్టాప్.